రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశం వేములవాడ పట్టణంలోని మహారాజా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా బండి సంజయ్ అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ అన్నారు. పోటీలో కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ముక్కుమోహన్ తెలియని వారిని తీసుకువచ్చి నిలబెట్టారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంటుకు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదని, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో కరీంనగర్ కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ బాబు ఏం ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు సార్, మీద ఏం కేసులు ఏం తప్పు చేయలేదు, ఇక్కడ ఉన్న ఎస్ఐ వచ్చి అని మరి వీడు నాయకత్వాలు కాపాడుకునే మరి ప్రక్రియలో ముందుండాలని కేవలం చెప్పడే కాదు, నిరసనమని మీ అందరూ కూడా మనం చెప్తాము. మీ వెనువైతే ఉంటామని చెప్పినాము. ఎందుకు ఓట్లున్నాయి, దానికన్నా ఎక్కువ తీసుకురావాలి. మన జరిగిన పొరపాటు ఏంటి, ఆ పొరపాటు సమించుకొని చిత్తశుద్ధితో మేము ప్రజలను కూడిపోతే దాని ముఖ్యంగా ఒప్పుకోలేదు. మనం ఒప్పుకోలేదు. తెలంగాణ అంటే హైదరాబాద్ గుండె, దాన్ని ఒప్పుకొని మేము ఉండమని చెప్పి కూడా ఆ రోజు కొట్లాడినా. మేము అలాంటి కుట్రలు జరుగుతాయి. బండి సంజయ్ ఈ 5 రూపాయల పనిచేయలేదు, 5 రూపాయల పనిచేయలేదు. మీకు తెలుసు, ఊర్లో ఫ్లెక్సీలు కట్టింది కదా, ఊర్లో బండి సంజయ్ ఫ్లెక్సీలు కట్టింది. నేను 12,000 కోట్ల రూపాయల పనులు చేస్తాను. ఏం పనులవి? గుడ్డు పాలు ఇచ్చిన అంటాడు. అంగన్వాడీ వాళ్ళకు గుడ్డు పాలు ఇచ్చిన బోగస్ మాటలు. బోనస్ అన్నాడు, 500 రూపాయలు క్వింటాల్కు బోనస్. అయితా వచ్చిందా? 500 బోనస్ బోగస్ అయిపోయిందా? ఎత్తిపోయిందా? రుణమాఫీ ఎత్తిపోయింది, బోనస్ బోగస్ అయ్యింది. తులం బంగారం అని మా ఆడబిడ్డలకు చెప్పింది. దొక్కలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారు. ఏం రావడం కూడా బంగారం షాపులు ఉన్నాయా? ఆది సీన్ నాకు చెప్పండి. బంగారం షాపు ఇన్ని ఉన్నది మేము ఇప్పిస్తాం, తులం బంగారం ఈను అని చెప్పి, ఎందుకంటే తిరిగిందా చెప్పుకుంటాం. ఊరికి చెప్పారు తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు. సీనన్నా చూస్తున్నావు కావచ్చు, నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఏమన్నా బంగారం షాపులతో మాట్లాడు. మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలి. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క ఓటు కీలకం. ఏ బూత్ కు బాధ్యత తీసుకోండి. రేపు మనకు ఎంపీ ఉంటే అదనంగా శక్తి ఉంటుంది. ఎమ్మెల్యే లేని కాడ ఎంపీ గారు వచ్చి అడ్డా పెట్టి ప్రోటోకాల్ ప్రకారం అన్ని జరగాలని చెప్పి మన హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి వస్తుంది. ఆఖరి మాట నేను చెప్పేది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నదే మీరు మేము. వేములవాడ, సిరిసిల్ల తప్పితే ఒక ఇల్లంతకుంటే ఒక బోయినపల్లి. మరి మనం గట్టిగా ఈ 13 మండలాలు మనం గట్టిగా అరుచుకుంటే, గట్టిగా చూసుకుంటే జిల్లా పరిషత్ మనదే అవుతుంది, ఎంపీపీలు మనోళ్ళు అవుతారు, జెడ్పీటీసీలు మనోళ్ళు అవుతారు. కిందికెళ్ళి మీ దాకా మనమే ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకే మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, పాత పంచాయతీలు పక్కకు పెట్టండి, పాత పగలు పక్కకు పెట్టండి, వర్గ పోరులు పక్కకు పెట్టండి. ఈయన రమేష్ బాబు మనిషి, ఆయన ఫలానా మనిషి, ఏ మనిషి లేరు. అందరం కేసీఆర్ మనుషులమే, అందరం గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనవాళ్ళు.